ఒక చిన్న ఊర్లో కోకో అనే బుద్దుకోడి ఉండేది. ఎర్రటి ఈకలు, ఆకుపచ్చ కళ్ళతో ఎంతో అందంగా ఉండేది. ఒకరోజు ఉదయం కోకో ఊర్లో గింజలు వెతుకుతూ తిరిగింది. కానీ ఎక్కడా తినడానికి కనిపించలేదు. వేసవి వేడి ఎక్కువ, నేల పొడిబారింది, పంటలు కోసేశారు. కోకో ఆశగా పైకి చూసింది. ఎక్కడైనా తిండి ఉంటుందేమో. ఆమె ముందున్న పెద్ద చెట్టును చూసి ముందు ఎప్పుడూ లేని ఆలోచన వచ్చింది. ఓ, చెట్టు పైకెక్కితే? పక్కనున్న పక్షులు నవ్వుకుంటూ చెప్పాయి. ఓ కోడి, నువ్వా ఎక్కేవాడివా? రెక్కలే లేవుగా. కానీ కోకో పట్టించుకోలేదు. ఆమె మొదటి అడుగు వేసింది, ధైర్యంగా, నెమ్మదిగా. మధ్యలో ఆమె ఓ ఆకుపచ్చ పురుగుతో మిత్రత్వం పెంచింది. అది చెట్టు దారిని చూపింది. ఇదిగో స్పైరల్ దారి, జాగ్రత్తగా ఎక్కు. కోకో కొన్నిసార్లు తడబడింది, కానీ ఆపలేదు. వెట్టకేలకు పైనికి చేరింది. పైన ఎదురైన ప్రపంచం కొత్తది. తీపి పళ్ళు, తేనెటీగల సంగీతం, రంగురంగుల సీతాకోక చిలుకలు. ఒక పిట్టబూడిలో కూర్చున్న కోకో తలెత్తి నవ్వింది. ఇది నా కొత్త ప్రపంచం అన్నట్టు. ఆ రోజు నుండి కోకో ప్రతిరోజు చెట్టు పైకెక్కేది. పక్షులతో పాటలు పాడేది, గాలిలో నాట్యం చేసేది. ఇకపై ఆమె నేలపై కోడి కాదు, ఆకాశాన్ని తాకిన కోడి.